వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటూ ఉంటారు. మరి మా షెఫ్ స్పెషల్ విషయానికి వస్తే కొత్త కొత్త రుచులు ప్రతిరోజు మీ అందరికీ పరిచయం చేస్తున్నాం, మీ అందరూ నేర్చుకుంటున్నారు. మరి ఈ దానాన్ని ఏమంటారు? రుచుల దానం అని మనం ముద్దుగా పిలుచుకుందాం, ఎందుకంటే అటువంటి దానం ఎక్కడ లేదు కాబట్టి. కానీ ఈ రోజు మన షెఫ్ స్పెషల్లో ప్రతిరోజు లాగానే ఒక సూపర్ వంటకం మీ అందరి కోసం రెడీగా ఉందండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన షెఫ్ శ్రీకాంత్ గారిని కూడా వెల్కమ్ చేసేస్తే ఆ సూపర్ రుచి ఏంటో కనుక్కోవచ్చు. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో మరి ఈ రోజు వాట్ ఈస్ దట్ న్యూ రుచి? ఇవాళ ఒక స్పెషల్ గా సింపుల్ గా జనరల్ గా ఇది రోటీస్ కి బాగుంటుంది, రైస్ కి అంత బాగుండకపోవచ్చు, అంటే మంచికి మెయిన్ గా చపాతీ కర్రీ అన్నమాట. మెయిన్ చపాతీ కర్రీ. ఇది వచ్చి పెప్పర్ మష్రూమ్. పెప్పర్ మష్రూమ్, ఓకే. సో ఈ రెసిపీని మనం కూడా తయారు చేసుకుందాము. బట్ బిఫోర్ దట్ పెప్పర్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పెప్పర్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, నూనె. ఓకే, సో పెప్పర్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో పెప్పర్ మష్రూమ్ అంటే ఇది కొంచెం మంచికి బాగుంటుంది అన్నారు కదా, డ్రై ఐటమ్. డ్రై ఐటమ్, ఎస్. సో మరి స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకొని మన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. యా, సో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన వెంటనే మన ఇంగ్రీడియంట్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ చేసుకుందాం. అంటే తొందరగా అయిపోతుంది, ఫాస్ట్. మష్రూమ్స్ కూడా చాలా ఫాస్ట్ గా ఉడికిపోతాయి, సో మనకి పెద్దగా టైం తీసుకోదు. సో ఇందులో నేను 2 టైప్స్ ఆఫ్ ఆనియన్స్ వాడుతున్నాను. ఒకటి చాప్ ఆనియన్, ఇంకోటి స్లైస్. ఈ చాప్ చేసిన లైట్ గ్రేవీ వేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకి ఆ స్లైస్ చేసిన ఆనియన్ ఏదైతే ఉందో మనకి ఆ మష్రూమ్స్ తో పాటు తినడానికి బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ నేను కొద్దిగా చాప్ చేసిన ఆనియన్ యాడ్ చేస్తున్నాను. సో ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలా? దీనికి అవసరం లేదు, ఎందుకంటే ఆనియన్ చాలా ఫైన్ గా చాప్ చేసుకున్నాను. ఇది గ్రేవీ బేస్ కాదు కాబట్టి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా గ్రేవీ బేస్ అయితే కంపల్సరీ బ్రౌన్ చేసుకోవాలి, బట్ ఇది గ్రేవీ బేస్ కాదు కాబట్టి సాఫ్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఓకే, సో మనకి ఆనియన్ సాఫ్ట్ అయిపోయింది. ఇందులో మనం స్లైస్ చేసుకున్న ఆనియన్, ఓకే, అండ్ క్యాప్సికమ్. మనం పెప్పర్స్ అన్నాం కదా, సో క్యాప్సికమ్, ఎస్. సో ఒకసారి కలుపుకున్నాం కదా. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్. సో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 2 to 3 minutes మనం లైట్ గా ఫ్రై చేసుకుందాం. సో మనకి ఆ పచ్చి వాసన పోతుంది. తర్వాత మన రిమైనింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుందాం. సో ఇది కొంచెం ఫ్రై అయిపోయింది, మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా పసుపు, అండ్ దీనిని కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నాను అనమాట. లైట్ గా, ఎక్కువ కాదు, కొద్దిగా, ఎందుకంటే కారం కూడా యూజ్ చేస్తున్నాను. సో కొద్దిగానే, అండ్ కొద్దిగా కారం. అండ్ ఎప్పుడు కూడా మనకి డ్రై స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మనం వాటర్ పోయకూడదు, దాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత అప్పుడు మాత్రమే పోయాలి. అండ్ ఇంకోటండి, ఇప్పుడు చాలా మంది ఫ్లాట్ కన్నా కూడా ఇలా రౌండ్ గా ఉన్నది వాడతారు. దాంట్లో ఇంత ఫ్రై అవ్వదు, ఛాన్స్ ఉండదు కదా, అన్ని ఒకటే దగ్గర ఉంటాయి. మనకు జనరల్ గా ఏమవుతుందంటే, ఇది డౌట్ చాలా మంది అడిగారు, మీకన్నా ముందు చాలా మంది అడిగారు, షెఫ్ మీరు 2-3 టైప్స్ పులావ్స్ వాడినప్పుడు పెద్దది వాడుతున్నారు, నార్మల్ ఇలా వాడుతున్నప్పుడు జనరల్ గా మీకు చూపించడానికి అండ్ మీకు అండ్ ఆడియన్స్ కి చూపించడానికి ఇటువంటి ప్యాన్స్ యూజ్ చేస్తున్నాము. బట్ ప్రతి ఒక్క కర్రీకి ఒక సపరేట్ ప్యాన్ ఉంటుంది. ఇప్పటి నుంచి అది కూడా డిస్కస్ చేసుకుందాం, చెప్దాం. ప్యాన్స్ కూడా ఏ ప్యాన్ కుక్ చేయొచ్చు, ఎక్విప్మెంట్ కూడా ఒకసారి చెప్దాం మనం. సో దట్ వాళ్ళకి ఏంటంటే ఐడియా, వాళ్ళు సేమ్ కుక్ చేస్తున్నారు, బట్ సేమ్ షెఫ్ మీరు చేసినట్టు చేస్తున్నాం, బట్ ఆ టేస్ట్ రావట్లేదు అడుగుతున్నారు అనమాట. సో ఎక్విప్మెంట్ కూడా రఫ్ గా చెప్దాం, ఏదేది. ఎస్. సో కారం కూడా వేసుకున్నాం కదా, కొద్దిగా పచ్చివాసన పోయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పెప్పర్ మష్రూమ్ అన్నాం కదా, పేరులోనే ఉంది కాబట్టి ఆ పేరుని బాగా వాడుకోవాలి కాబట్టి మనం పెప్పర్ ఎక్కువ వాడుకుంటాము. అండ్ సాల్ట్. ఎస్.
కొద్దిగా పుదీనా, అండ్ కొద్దిగా కొత్తిమీర ఓకే వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. సో మనకి ఆ మసాలాస్ ఏవైతే ఉన్నాయో ఆ మష్రూమ్స్ కి మంచిగా పడతాయి అన్నమాట. సో అంటే మనకి మిరియాల పొడి వేసిన తర్వాత డెఫినెట్ గా ఆ ఫ్లేవర్ అండ్ టేంజ్ మారిపోతుంది ఏ రెసిపీ తీసుకున్నా కూడా మీరు. సో అలాగే అది వేసిన తర్వాత ఒక మంచి ఘాటు స్మెల్ అది వస్తుంది. అండ్ ఇప్పుడు మన ఫైనల్ గా మన హీరో మష్రూమ్ యాడ్ చేస్తున్నాను. ఓకే, నేను స్లైస్ చేసుకున్నాను అనమాట. లైక్ అలా స్లైస్ చేసుకున్నాను. ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు. ఇంకా చిన్న ముక్కలు కూడా చేసుకోవచ్చు. కొంతమందికి అసలు చపాతీ అంటే కొంచెం చిన్న ముక్కలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. మనం దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని సో మన మసాలాస్ అన్ని వేసేసుకుందాం. దీన్ని ఒక 4 to 5 minutes లిడ్ పెట్టేసి సిమ్ లో ఫ్రై చేసుకుంటే మన మసాలాస్ ఏవవుతున్నాయి మంచిగా మనకి ఆ మష్రూమ్ పడతాయి. వాటర్ ఏమైనా పోయాలా? వాటర్ ఏమీ అవసరం లేదు. మనకి గ్రేవీ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ డ్రై కర్రీ అన్నాం కదా, వాటర్ ఏమీ అవసరం లేదు. సో ఆడియన్స్, మా షెఫ్ స్పెషల్ వ్యూవర్స్ చూసారు కదా, ఒక 4 నిమిషాలు టైం పడుతుంది. సో దీంతో మనకి ఆ క్యాప్సికము, అలాగే మష్రూమ్ అండ్ పెప్పర్ పౌడర్, స్పైసెస్ అవన్నీ కూడా కలిసి మంచిగా ఫ్రెండ్స్ అయిపోయి మనకు మంచి కర్రీని పరిచయం చేస్తాయి అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ 3 to 4 minutes. సో మనకి ఆయిల్ ఫ్లోట్ అయిపోయింది, మనకి ఇండికేషన్. అండ్ కొద్దిగా వెట్గానే ఉంచుతున్నాను. స్మెల్ కూడా సూపర్ గా వస్తుంది అసలు. పెప్పర్ అండ్ మష్రూమ్, కానీ మనం ఏమి ఎక్స్ట్రా వేయలేదు కదా. ఈ వెనిగర్లు అంటే ఎందుకు ఆ వెనిగర్ స్మెల్ అది సంథింగ్ డిఫరెంట్ గా వస్తుంది. మనకి పెప్పర్ ఒకటి, క్యాప్సికమ్ ఒకటి, ఆ రెండింటితో కలిపి వెనిగర్ ఎక్స్పెక్ట్ చేస్తారు స్మెల్. బట్ అది అయిపోయినా మనకి స్మెల్ వచ్చేస్తుంది. సో ఒక్కసారి లైట్ గా డ్రై చేసుకొని. వెరీ నైస్ రెసిపీ అండి. యాక్చువల్లీ ఇది మష్రూమ్ తో ఒక మంచి స్పైసీ రెసిపీ కావాలి అంటే చపాతీస్ టైంలో, అంటే ఈ నైట్ టైంలో అందరు దాదాపుగా చపాతీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అటువంటి టైంలో ఒక మంచి స్పైసీ అండ్ మష్రూమ్ రెసిపీ కావాలి అంటే ఇది మాత్రం బెస్ట్ రెసిపీ మీకు. ఓకే, సో ఈ రోజే ట్రై చేయండి. ఇంట్లో అన్ని అవైలబుల్ గానే ఉంటాయి కాబట్టి సో హ్యాపీగా చేసేసుకోవచ్చు. అయిపోయిందండి? అయిపోయింది. సో స్విచ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే అయిపోతుంది. సో డిష్ అవుట్ చేసుకుందాం. అండ్ దీనికి గార్నిష్ సింపుల్ గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అసలు అక్కర్లేదు, కానీ శ్రీకాంత్ గారికి అతి ప్రియమైనటువంటి ఆ గార్నిషింగ్ కొత్తిమీర, అది చేయకుండా ఆయన బయటికి వెళ్ళరు. ఓకే, సో పెప్పర్ మష్రూమ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, దీని ఇలా అందంగా నీట్ గా తీసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఈ సర్వింగ్ ప్లేట్ అనేది. సో చాలా అందంగా డెకరేట్ చేయబడింది, అంతకన్నా డెఫినెట్ గా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో పెప్పర్ మష్రూమ్ దీన్ని మీరే తయారు చేసుకోవాలనుకుంటున్నారు కదా, నాకు తెలుసు. సో పెప్పర్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పెప్పర్ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, నూనె. పెప్పర్ మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కారం, సరిపడా మిరియాల పొడి, కొంచెం ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మష్రూమ్ ముక్కల్ని కూడా మిక్స్ చేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే స్పైసీగా ఉండే పెప్పర్ మష్రూమ్ ఈస్ రెడీ. ఓకే, సో ఇప్పుడు పెప్పర్ మష్రూమ్ టేస్ట్ చేద్దాం. ప్రేమ మాత్రమే ఘాటుగా ఉండదండి, ఇలాంటివి కూడా చాలా ఘాటుగా ఉంటాయి. ఓ కారంగా ఉంది, కానీ ఇది కారం కారం కాదు, అంటే మిర్చి కారం కాదు కదా, ఇది పెప్పర్ కారం. అంటే అంటారు కదా ఎటకారం, ఇందులో మమకారం. సో మమకారం ఎక్కువైపోతే కూడా ఇలా కారం ఎక్కువ అవుతుంది, కానీ చాలా బాగుందండి, ఘాటుగా ఉంది, బాగుంది. ఫీల్ మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ. ఎందుకంటే మిరియాల ఘాటు నాకు ఇష్టం, నేను పొంగల్లో కూడా ఎక్కువ మిరియాలు వేస్తాను. జలుబు చేసినప్పుడు మనం పాలు, పసుపు, మిరియాలు
కలిపి తాగుతూ ఉంటాం మన జలుబు బాగా తగ్గడానికి. సో ఆ ఘాటు నాకు అలవాటు కాబట్టి, సో మీకు కూడా ఆ మిరియాల ఘాటు అలవాటు ఉంటే మాత్రం ఏం పెద్ద అనిపించదు. కానీ సూపర్ సూపర్ డిఫరెంట్గా సూపర్ టేస్టీగా ఉంది. బాగుంది శ్రీకాంత్ గారు, వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. సో డెఫినెట్ గా నేను కూడా ట్రై చేస్తాను. నాకు ఇష్టమైన ఫేవరెట్ లిస్ట్ ఆఫ్ వంటకాల్లో ఇది కూడా కలిపేశాను. సో థ్యాంక్ యూ. పెప్పర్ మష్రూమ్ చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ దీని తయారీ విధానాన్ని మీరు మిస్ అయి ఉంటే కనుక youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో చూసారు కదా మరి ఇవాళ మన షెఫ్ స్పెషల్లో పెప్పర్ మష్రూమ్ చాలా చాలా స్పైసీగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇట్స్ అన్ ఈజీ రెసిపీ. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు కీప్ వాచింగ్ షెఫ్ స్పెషల్ అండ్ ఈటీవీ అభిరుచి. అంతవరకు బాయ్ బాయ్.